సార్ మొత్తానికి మీ మాటల్లో జీవితం అంటే ఏమంటారు సార్? ఇప్పుడుండే పరిస్థితిలో ఈ జీవన కల్చరుకి దూరంగా ఉండి, ప్రశాంతంగా చదువుకొని, ప్రశాంతంగా యోగా చేసుకొని, ప్రశాంతంగా మానసిక స్థితిని పెట్టుకొని కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోవాల. లేనిపోనివన్నీ స్త్రీల కోసము, డబ్బుల కోసము, వాళ్ళ కోసము, కామ క్రోధాదులు ఇవన్నీ కొంచెము ఓవర్‌గా పోతే చాలా కష్టం. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎట్లున్నారంటే జీవితం అంటే ఏదో చదువుకొని ఏదో మంచి జాబ్ తెచ్చేసుకొని లగ్జరీగా బతికేద్దామనేసి ఉన్నారు సార్. మీరు చూస్తే మీరు యోగా మాస్టర్ కాబట్టి యోగా నేర్చుకోవాలా అని చెప్తున్నారు. అంతేంటరా? యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం కోసం చెప్పేది నేను. ఓకే. ఆరోగ్యం కోసం. ఆరోగ్యము బాగుంటుందని. ఆరోగ్యంగా ఆరోగ్యం కాదు, మానసికం కూడా బాగుంటుంది యోగా అవును సార్. ప్రాణాయామం చేయడం వల్ల. అయినా కొంతమంది మరి బీటెక్‌లు, ఆ టెక్‌లు, ఈ టెక్‌లు అన్నీ చేసి మంచి జాబ్స్ తెచ్చుకొని లక్షల్లో సంపాదిస్తూ కూడా ప్రశాంతత లేకుండా ఉన్నారు. లేదు, ప్రశాంతత ఉండదు. వాళ్ళకేందంటే కాన్సెప్ట్ ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు హై స్కూల్ ఉంది. హై స్కూల్‌లో డ్రిల్ ఆడిపిస్తారు. ఓకే. వేరే స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో డ్రిల్ లేదు, ఏం లేదు. ఒకే చదువు. రెయిన్బోలు చదువు. ఓకే. అదే విధంగా బీటెక్‌కి పోయి మళ్ళీ ఎంటెక్ చేసి దాంట్లోనే ఉండి వాళ్ళకి ప్రశాంతత ఉండదు మళ్ళీ. ఓకే. మళ్ళీ తల్లిదండ్రులు కేర్ చేయరు. ఓకే. ఓకే. ఆ విధంగా తయారవుతున్నారు పిల్లలు. ఈ యోగా వల్ల మొత్తం వాళ్ళకి జీవన విధానం తెలుస్తుంది. ఏ విధంగా ఉంటుంది, ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా యోగా ద్వారానే వస్తది. పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు యొక్క ప్రజల జీవన విధానం ప్రశాంతంగా ఉంటుందా? సిటీ లైఫ్ బాగుంటుందా సార్? పల్లెటూరు వాతావరణం జీవన విధానం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంకో విషయం ఏంటంటే, యోగా భారతి ఈరోజు ప్రతి ఒక్కరికి కల్చర్ నేర్పిస్తుంది. ఇప్పుడు యోగా భారత్ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళకి గెలిచిన వాళ్ళకి 50,000 కాడి నుంచి 5,00,000 వరకు గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఓకే. యోగా ఓకే. భారత్ వల్ల లక్షల్లో? లక్షల్లో ఆహా! పిల్లలకి గెలిస్తే. ఆహా! ఆ! కాదు సార్, మరి మీ దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో మంచి గొప్పగా సాధించినటువంటి ఒక 2, 3 పేర్లు చెప్తారా సార్ మాకు? ఒక విషయం చెప్తాను చూడండి. ఈ ఊర్లోనూ చుట్టుపక్కల చాలామంది మొన్ననే మేము స్టేట్ ఇది చేసాం ఓకే. అనంతపూర్‌లో పీవీకేకే కాలేజీలో. కనీసం అంటే 300 మంది పిల్లలు స్టేట్ లెవెల్‌లో వచ్చారు. అన్ని జిల్లాలో వచ్చారు. అక్కడికి పోయినప్పుడు మేము యోగాలో పాల్గొంటున్నప్పుడు ఒక ఇద్దరు పిల్లలు నా దగ్గరికి వచ్చారు. ఓకే. సార్ నమస్తే సార్. సార్ నా తగరకుంట సార్. మీరు చిన్నప్పుడు నాకు యోగా నేర్పించారు సార్. ఓకే. ఇప్పుడు బాగున్నారా సార్? అంటే అక్కడ బీటెక్ చేస్తున్నారు అమ్మాయిలు. ఓహో! ఓకే. ఓకే. బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు హాస్టల్‌లో ఉన్నారు. ఆహా! నా యొక్క పిల్లలు నేను 17 మంది పిల్లల్ని తీసుకుపోయాను మా జిల్లా నుంచి, ఓకే. సత్యసాయి జిల్లా నుంచి. ఓకే. ఓకే. ఆ పిల్లల యొక్క యాక్టివ్‌నెస్ అంతా చూసి ఆ ఇద్దరు అమ్మాయిలు వచ్చి నా దగ్గరికి, ఆహా! మీ స్టూడెంట్స్ సార్ మేము అని చెప్తుంటే వాళ్ళ 10 మంది వచ్చినారు. ఓకే. ఓకే. వాళ్ళు మా గురువు అని చెప్తుంటే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నేను సంతోషపడ్డాను. అంటే తగరగుండ నుంచి అమ్మాయిలు అక్కడ పీవీకేకే కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. ఓకే. 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 నా దగ్గరికి వచ్చి నేను నేర్చుకున్నాను సార్ మీ దగ్గర. సంవత్సరం పాటు నేర్చుకున్నాను సార్. నమస్తే సార్ అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. అదే సార్. దానివల్లనే నాకు చాలా చాలా సంతోషం అది. అదే సార్, మరి ఇక్కడ మన కనగానపల్లి గ్రామంలో మీరు కొంతమంది పిలుచుకొని వెళ్లారు కదా! వాళ్ళు ఎవరైనా 2, 3 పేర్లు మంచిగా వాళ్ళు చేయగలరు, నాకు మంచి స్టూడెంట్స్ అనిపించారని ఉండరు కదా సార్ కొంతమంది? సుభాష్ అని, మాదినేని సుభాష్. ఓకే. ఆ అబ్బాయి మొట్టమొదటిసారిగా నాకు బాగా ఆ పిల్లోడు అవార్డు తీసుకొనొచ్చాడు. ఓకే. తర్వాత వడ్ల ప్రీతి, ఓకే. ఎం దీపిక, ఓకే. మురళి కూతురు వచ్చేసి అమ్మాయి బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మాయిను. ఓకే. చిన్న పిల్లోళ్ళా సార్? చిన్నపిల్లల్లో మొన్ననే ఒక అమ్మాయి సుప్రియ అని, హుహు. ఆ అమ్మాయి మొన్న సుపైన్‌లో మంచి ఇది గెలిచింది అమ్మాయి. సుపైన్‌లో చాలా బాగా చేసింది. ఓకే. ఓకే సార్. కొంతమంది చాలామంది పిల్లలు బాగా నేర్చుకున్నారు. కొంతమంది నేర్చుకొని శిరీష కుమారుడు నాగధనుష్ అనే అబ్బాయి, ఓకే. వీళ్ళందరూ కూడా 4, 5 సార్లు స్టేట్ లెవెల్‌కు పోయి గెలుచుకొని వచ్చారు వాళ్ళు. అంటే స్టేట్ లెవెలు, మురళి నేషనల్ కూతురు వచ్చి స్నేహశ్రీ అమ్మాయి. ఆ అమ్మాయిని ఒక 5 సార్లు స్టేట్ లెవెల్‌కి, నేషనల్ లెవెల్ కూడా వచ్చేసింది. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉందంటే యోగా అనేది అందరించి ఇది మొత్తం వెళ్ళిపోతుందంటారా? చాలా ఇప్పుడు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు లేదు. యోగ భారతి రోజు నిన్న మొన్న మీటింగ్‌లు, మేము జూమ్ మీటింగ్‌లు అవన్నీ జరిగాయి. అక్కడ కూడా స్టేట్ లెవెల్‌లో జరిగింది. వాళ్ళు చెప్తే దాన్ని బట్టి చూసి భవిష్యత్తులో యోగాకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓకే. యోగాకి అవార్డ్స్‌ను అసలు సర్టిఫికేట్లు ఇళ్ళను కూడా మేము వెనక ముందు చూస్తాం. ఎందుకంటే రేపొద్దున
మేము రికార్డ్ చేసుకొని సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్తున్నారు మాకు. ఓకే. ఓకే. రికార్డ్ చేసుకొని, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ ఉద్యోగం వచ్చిన చోట వాళ్ళు మాకు క్వశ్చన్ వేస్తారు, ఎవరు ఇచ్చినారు ఇది సర్టిఫికేట్, ఓహో! ఎక్కడి అవునా? నుంచి వచ్చింది, ఇది ఓకే. కరెక్టా ఓకే. కాదా అని ఇది కూడా ఉంటుందంట. ఆయనకి ప్రతిభ లేనిదే సర్టిఫికేట్ ఎట్లా ఎస్ ఇస్తారు? ఎస్ అవన్నీ ఉంటాయని అందువల్ల మీరు రికార్డ్ చేసుకొని ఇస్తున్నాము నెక్స్ట్ టైం. ఆ విధంగా మాకు ఓకే. చాలా ఓకే. ఆ సర్టిఫికేట్స్ కూడా మంచి వాల్యూ క్రియేట్ చేస్తాయి. ఎస్ ఎస్ చాలా ఈ విషయాలు చెప్పారు మాకు నిన్న మొన్న మీటింగ్లో కూడా. ఓకే సార్. మాకైతే యోగా గురించి మాకు చాలా మాకెన్నో విషయాలు నేర్పించారు. నిజంగా ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తున్నారు కదా, యోగా గురించి మీరు నేర్చుకోవాలంటే మన సార్‌ని కన్సల్ట్ అవ్వండి. మీకు చెప్తున్నాను కదా మన సార్, మీరు ఏ టైంలో వచ్చినా కూడా మనకి యోగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు సార్ అయితేను. ఓకే సార్. యోగా గురించి పక్కన పెట్టేస్తే కొన్ని క్వెషన్స్ మా దగ్గర మిగిలి ఉన్నాయి సార్. చెప్పండి. ఏమిటంటే, మీరు మీ జీవితంలో ఈ యోగా, మీ జాబు అన్నీ కొద్దిగా పక్కన పెడితే గనుక మొదటగా ఎందుకో మీరు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని మీరు అనుకున్నారంట. చెప్పండి సార్. ఈ ఊర్లో టెంట్ ఉండే నాకు. ఓకే. ఈ ఊర్లో ఈ రమణ గంటూ టెంట్‌లో భక్త ప్రహ్లాద సినిమాలు బాగా చూసి, ఆహా! కృష్ణకుమారి అంటే చాలా ఇష్టం నాకు. ఆమె యాక్టివ్‌నెస్, ఆమె హీరోయిన్. ఓకే. కాంతారావు దగ్గర ఎప్పుడు కూడా ఆహా! ఆమెను ఎప్పుడు తలుచుకునేవాడిని, కృష్ణకుమారిని. ఓకే. ఓకే. తలుచుకొని ఇక్కడ నాకు కనగానపల్లిలో కొంచెం ప్రాబ్లమ్ అయ్యి నేను రైలులో వెళ్ళిపోయాను అక్కడ. ఓకే. పోతూ మెడ్రాస్ కూడా పోయాను. ఓకే. మెడ్రాస్‌కి పోయినప్పుడు అక్కడ సినిమా వాళ్ళ ఇండ్లన్నీ చూసుకుంటా, తిరుక్కుంటా పాండి బజార్‌లో తిరుక్కుంటున్నాను. ఒకానొక చోట క్యూలో నిలబడింటే నేను కూడా పోయి నిలబడ్డాను ఆడ. అది కట్టా సుబ్బారావు సినీ డైరెక్టర్ యొక్క ఇల్లు అది. ఓకే. ఓకే. ఆయన నా వంతు వచ్చేటప్పటికి, సార్ నేను ఇట్లా అనంతపురం నుంచి వచ్చాను, నాకు మీకోసం వచ్చాను నేను అబద్ధం చెప్పాను, మీకోసం వచ్చాను, 4 రోజుల నుంచి ఉన్నాను, మీరు ఏమన్నా నాకు సాయం చేయండి, మీ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తాను, మీరు ఏం పని చేసినా ఉంటాను అన్నాను. ఆ! పాపం ఆయన నా కోసం చూసి ఒక లెటర్ రాసిచ్చాడు. ఈరోజు ప్రసాద్ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ఉంది శోభన్ బాబు లక్ష్మితోను, మీరు చూడడానికి రండి బాబు అని అన్నాడు. అప్పుడు నా వయసు 22, 23. హుహు. లెటర్ రాసిస్తానే ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది ఆ లెటర్. ఓకే. ఓకే. 1982లో 1982లో ఇది. 80 లెటర్, కట్టా సుబ్బారావు రాసిన లెటర్. ఓకే. ఓకే. ఆ లెటర్ తీసుకొని పోయి నేను ఎలాగో ప్రసాద్ స్టూడియోకి పోతే, ఓకే. అక్కడ మంచి భోజనము, మంచి ఇది చేశారు. సాయంత్రం వరకు నేను అక్కడే ఆ స్టూడియోలోనే ఆ శోభన్ బాబు, లక్ష్మి వాళ్ళ యొక్క ఇది షూటింగు, నూతన్ ప్రసాద్ చూస్తూ ఇంకోటి డబ్బింగ్ థియేటర్‌లోకి పోయాను నేను. ఓకే. డబ్బింగ్ థియేటర్‌లో పోయినప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి టీ ఇచ్చాడు నాకు. ఓకే. నీ పేరేం పేరు? ఆలి అన్నాడు నా పిల్లోడు. 9 సంవత్సరాల అబ్బాయి. అబ్బాయి అప్పుడు 9 సంవత్సరాలు. ఆలీ ఇంకా గారు. 9, 10 సంవత్సరాలు నిక్కరేసుకొని వచ్చినాడు. ఓకే. 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 ఏం చేస్తానన్నా చదువుకోకుండా ఇక్కడ ఉన్నావంటే, చదువుకుంటున్నాను సార్, ఇక్కడ స్టూడియోలో కూడా ఉంటాను అన్నాడు. ఓకే. ఈరోజు ఆ ఆలి మంచి యాక్టర్ అయిపోయినాడు. యాక్టర్ అయిపోయినాడు. ఓకే. ఓకే. ఎప్పుడు 1982లో అబ్బాయి ఓకే. నా దగ్గరికి వచ్చి ఇది అయినప్పుడు. ఆహా! నేను కట్టా సుబ్బారావు దగ్గర కంటిన్యూ ఉండింటే కూడా నేను సినిమాలో ఇదే ఛాన్స్ వచ్చేది నాకు. ఓకే. ఓకే. డెఫినెట్‌గా ఈరోజు చెప్తున్నాను. ఆహాహా! కానీ నేనేదో భయపడి నేను అక్కడ రైల్వే స్టేషన్‌లో పోలీసులు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, పాండి బజార్‌లో చాలామంది ఇలాంటి వాళ్ళు వస్తారు రాయలసీమ నుంచిను అని ముందు వెళ్ళిపోవాలి అంటే భయపడి వచ్చేసాను నేను. చెప్పండి సార్. మా కుమారుడు అంకే జయవర్ధన మ్యూజిక్ డైరెక్టర్. పడిపోయే నీమయాలని మొట్టమొదటిసారి పిక్చర్ తీశాడు. ఓకే. ఆ పిక్చర్‌లో పాట కూడా పాడాడు, అందాల లైలాల అనే పాట కూడా. దానివల్ల ఆ పిక్చర్‌లో వాళ్ళకి మంచి లాభమే వచ్చింది ఆ పాటల వల్ల. నా కొడుకు మ్యూజిక్ ఇది చేయడం వల్ల. ఓకే. ఒక 10 పిక్చర్ల దాకా మ్యూజిక్ చేశాడు. ఓకే. ఇప్పుడు ఆల్బమ్ చేస్తున్నాడు. ఓకే. సొంతంగా మ్యూజిక్ ఒక స్టూడియో పెట్టుకున్నాడు. ఓకే. ఓకే. పెట్టుకొని కొంచెం ఆల్బమ్స్ విడుదల చేస్తున్నాడు. అదే సార్, కొన్ని సాంగ్స్ కూడా మేము విన్నాము. ఇప్పుడు సాంగ్స్ మననే హరివరాసనం సాంగ్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఓకే. ఓకే. యూట్యూబ్‌లో వచ్చింది అది. ఓకే. ఓకే. మంచిగా వ్యూస్ వెళ్ళింది కూడా. అది వ్యూస్ వచ్చినాయి. చూసాం సార్. కొన్ని పాటలు కూడా పెట్టినాడు. ఓకే. అంటే కాదు సార్, అదే మా మడకశిరలో మీరు మైరాడ్ అనే ఒక సంస్థలో మీరు వర్క్ చేశారని విన్నాము. అక్కడ మీరు ఎంతోమంది ప్రజలకు కూడా సేవ చేశారని కూడా విన్నాను సార్. నేను ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేశాను. ఓకే సార్. నాకు ఒక 200 మంది పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఓకే. నేను ఈ 25 ఏండ్లలో 5 సంవత్సరాలు అది కదిర్లోను, పెద్దనపల్లిలో, 20 ఏండ్లు మడకశిరలో పనిచేశాను. ఓకే సార్. 5 సంవత్సరాలు ఒక్కొక్క మండలంలో పనిచేశాను. ఓకే. ఓకే. రోళ్ల మండలము, అగిలి మండలము, అమరాపురం మండలము, మడకశిర మండలం, అన్ని మండలంలో పనిచేశాను. ఓకే. గుడిబండ మండలం. దానిలో ముఖ్యంగా నా దగ్గర ఒక ఈర్లకప్ప అనే అబ్బాయి పనిచేసేవాడు. ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. నెక్స్ట్ గెలవచ్చు కూడా ఆయన. అక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను అక్కడ పనిచేసేటప్పుడు ఎక్కువ భాగము దొమ్మరట్టి,
వడ్రట్టి అని ఉండేటివి అవి. మ్మ్. వడ్రట్టి, ఆ రెండో వచ్చేసి గొల్లట్లు. ఆ గొల్లట్లో పోలేని ప్రదేశాలు కూడా పోయి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశాను. వాళ్ళకి లోన్స్, బట్టలు, చాలా ఇల్లు కట్టివ్వడము, బాత్రూమ్లు కట్టివ్వడము, లోన్స్ ఇవ్వడము, అవన్నీ హెల్ప్ చేశాను ఎక్కువ భాగం. ఈరోజు కదిర్లో ఒక ఎర్రగుడి తాండా అని 60 ఇండ్లు ఉన్నాయి అక్కడ. 60 ఇండ్లు నేను ఒక 5 ఎకరాల భూమి తీసుకొని మహిళల తరఫున ఓకే సార్. 60 ఇండ్లు కట్టించాము అక్కడ మేము. ఓకే ఓకే ఇప్పుడు కూడా ఎంతోమందికి అక్కడ ఒక స్కూల్ కూడా పెట్టాము అక్కడ. ఓకే ఓకే. అది నేను 20 సంవత్సరాలలో ప్రతి ఊరికి పోయినప్పుడల్లా ప్రతి ఒక్క అట్టడుగున ఉన్న ప్రజలకి సేవ చేయడానికి ప్రయత్నించాను. కాదు సార్, మరి మీరు పుస్తకాలు చదువుతారా సార్? పుస్తకాలు చాలా ఇష్టం నాకు. పుస్తకాలు, లైబ్రరీ అంటే చాలా ఇష్టం. ఓకే. నిరంతరం పుస్తకాలు. తిరుపతిలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నాను తిరుపతిలో మా పిల్లలతో పాటు ఇది చదివించుకుంటా. పుస్తకాలతో పాటు ఏదో అవి ఏమంటారు, భగవద్గీత మరియు భగవద్గీత, భాగవతము చాలా ఇష్టము, చదువుతాను. అవి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఓకే. అవి ప్రవచనాలు కూడా చెప్తాను. ప్రవచనాలు మరియు అవి ఏమంటారు, శ్లోకాలు శ్లోకాలు మరియు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు చాలా ఇష్టం నాకు. అంటే కాదు సార్, మీరు ఈ దేవుడు ఇదంతా మీరు నమ్ముతారా సార్? ఎస్, అబ్బా, అవునా సార్? నేను చాలా లైక్ చేస్తాను భగవంతుడిని. భగవంతుడు లైక్ అంటే చెప్పేది వినండి. ఆ, భగవంతుడు అంటే భగవంతుని గురించి తెలుసుకునే ముందుగా ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా నీ శరీరం గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఉమ్, నీ శరీరంలో ఏముంది, ఎట్లా తయారైంది, ఇది ఎట్లా ఏమేమి ఉంది శరీరంలో, నిద్ర ఎలా పడుతుంది, నిద్ర లేకుంటే ఎట్లుంటుంది, నిద్ర ఎట్లా వస్తుంది, అది ఈ జీర్ణకోశం ఎట్లా ఉంది, గుండె ఎట్లా పనిచేస్తుంది, ఇవన్నీ మనకి తెలియకోకుండా కొన్ని ఉన్నాయి ఓకే. భగవంతుని యొక్క. ఇవి మనం అనుకుంటాము భగవంతుడు లేడప్ప అనుకుంటాం, కానీ నీ ఊపిరి భగవంతుడు. నీ ప్రాణాయామం చెయ్యి, నీకు భగవంతుని యొక్క లక్షణం అనేది ఇదో థాట్ వస్తుంది. కాదు సార్, ఉపనిషత్తులు మనకి ఏం తెలియజేస్తారు? ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు, అవి 108 ఉండేది. ఓకే. ఆ 108 దాంట్లో మొత్తం మన యొక్క ఈ సృష్టి ఎలా ఉంది వ్యాస మహర్షి రాశాడు. అది ఓకే ఓకే. వ్యాస మహర్షి. వేష మహర్షి వాళ్ళ రమణ మహర్షి ఏమవుతారు సార్? రమణ మహర్షి వేరే, ఆయన తమిళనాడులో రమణ మహర్షి వన్ ఆఫ్ ద ముని అనే ఓకే ఓకే ఒక యోగి. ఓకే వ్యాస మహర్షి వచ్చేసి దేవతా అంశ. ఓకే ఓకే. ద్వాపర యుగము యుద్ధం అయిన తర్వాత ఆయన ఒక పుట్టుక ఎలా ఉంటుందో చెప్తారా సార్ వేష మహర్షి గురించి? ఆయన పుట్టుక, ఆయన పరాశరుని కుమారుడు. ఓకే. ఆ పరాశరుని కుమారుడు అయితే ఆయన పరాశరుడు అనే ఋషి ఏం చేసేవాడంటే ఒకానొక నది దాటాలి, గంగా నదిని. ఓకే. దాటే ముందుగా ఒక చిన్న అమ్మాయి, 12 ఏళ్ళ అమ్మాయి బోట్ వేసుకొని అక్కడ ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న భోజనానికి పోతూ ఆ అమ్మాయికి పెట్టినాడు, ఎవరైనా వస్తే కానుక తీసుకొని నువ్వు బోటు నడపని, ఆ పక్క ఒడ్డుకు ఒడ్డుకు చేర్చమని. ఓకే. ఈ పరాశర మహర్షి దాంట్లో కూర్చున్నాడు. ఓకే. ఆ అమ్మాయి నడుపుతాంది. ఆ, నడుపుతూ ఆయనకు కామకోరికలు కలిగినాయి. ఓకే. ఎవరి పరాశరునికి. ఓకే. అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉన్నాను అన్నాడు. ఏం స్వామి, నాదంతా మేము చేపలు పట్టే వాళ్ళము, నా దగ్గర వాసన వస్తుంది. ఏం స్వామి, నా వయసు 12 సంవత్సరాలు, మీరు కోరడం తప్పు కదా స్వామి. అట్లా అంటే, లేదమ్మ, నిన్ను మత్స్యగంధిగా తయారు చేస్తానంటే ఓ యోజన దూరము మంచి సువాసనతో కూడుకున్నటువంటి ఇది చేస్తాను, ఓకే. నాకు ఒక ఏదో బుద్ధి పుట్టించింది, ఉమ్. నువ్వు ఒప్పుకుంటే ఒక మంచి ఇది జరుగుతుంది అని చెప్పాడు ఆయన. ఆ అమ్మాయి ఒప్పుకొని అక్కడ వాళ్ళ కలయిక వల్ల అప్పటికప్పటికే ఒక అబ్బాయి పుట్టాడు 9 గడియలకే. ఓకే. పుడితే ఆ అబ్బాయి అప్పటికప్పుడు పెద్దోడయ్యాడు. అప్పటికే పుట్టిన వెంటనే అతనే వేదవ్యాసుడు, ఓహో. వ్యాస మహర్షి. ఓకే ఓకే. వేష మహర్షి. ఆయన అన్నాడు వ్యాస మహర్షి, అమ్మ ఇంటికి పోమ్మా, నేను తండ్రితో పాటు తపస్సు పోతాను అన్నాడు. ఓకే. ఆ విధంగా వేదవ్యాస మహర్షి పుట్టుక జరిగింది అది. ఓకే ఓకే ఓకే. ఆయన ఉపనిషత్తులు, భాగవతము, మహాభారతము ఇవన్నీ రాశాడు. ఆ ఉపనిషత్తులు ఏముంటుందంటే ఈ సృష్టి ఏ విధంగా జరిగింది, ఈ మన్వంతరాలు అంటే ఏమిటి, మనిషి పుట్టుక ఏ విధంగా ఉంది, మళ్ళీ ఏ విధంగా ఇది అంతమవుతుంది, ఓకే. తరువాత ఎక్కడ దీనికి ఇది ఉంటుంది, ఓకే. అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఓకే. దాంట్లో యోగా ఉంది, యోగాలో ప్రాణాయామం ఉంది, దాంట్లో ఇంకొకటి ఏముంటే పరకాయ ప్రవేశం అనేది ఉంది, దాంట్లో కూడా ఉపనిషత్తులో ఉంది. ఓకే. కానీ ఇప్పుడు పరకాయ ప్రవేశాన్ని మన యొక్క ఆదిశంకరాచార్యులు కట్ చేశాడు. ఆ విధంగా చేయొద్దండి, పరకాయ ప్రవేశము భగవంతుడు లేకోకుండా మనమే వేరే శరీరం చేరుకోవడం మంచిది కాదు అని చెప్పి, ఇప్పుడు కూడా మానసరోవరం ఏరియాలో మహర్షులు పరకాయ ప్రవేశం చేసిన వాళ్ళు ఉన్నారు.
సార్ మరి నేను ఇంకో విషయం ఏంటంటే హిమాలయాల్లో ఎక్కువ నేను తిరిగాను. హిమాలయాల్లో అక్కడ మీకు అక్కడ స్వామీజీలు ఎవరైనా ఉన్నారా సార్? స్వామీజీలు చాలా మంది, అన్ని నాగ సాధువులు, సాధువులు ఎంతో మందిని నేను దర్శించాను. ఓకే. ఎంతో మందిని మా యొక్క శివానంద ఆశ్రమంలోనే మాకు చాలా మా స్వామీజీల యొక్క ప్రవచనము, మా స్వామీజీల ఆశీర్వాదము చాలా బాగుంటుంది. కాదు సార్ మీరు ఓకే మరి ఆధ్యాత్మికంగా మీరు ఎంతో ఉన్నారు. మరి మీరు అన్ని మతాలని సమానంగా చూస్తారంటారా? మతం అన్ని మనం పెట్టుకునేటివన్నీ. మతం దేవుడు ఏం పెట్టలేదు, మతం వాళ్ళన్ని పెట్టలేదు. ఓకే. అంటే అందరూ సమానమే. అంతేనండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ప్రతి చీమ కాడు నుంచి ప్రతి ఏనుగు వరకు అన్నీ భగవంతుని సృష్టి ఇది. ప్రతిదీ ఆ. జీవరాశి అంటారు. జీవరాశి అది. ఓకే. నా మతం గొప్ప, నా మతం గొప్ప అనుకోవడం మనం ఇది కాదు. ఓకే. సృష్టి ఇది. ఇప్పుడు సృష్టిలో దేవుడు ఎట్లున్నాడు, ఏ దేవుడు గొప్పవాడు అని దేవుడు ఎవరున్నారు, దేవుళ్ళు ఎవరున్నారు? మనం సృష్టించుకున్నామంటారా? సృష్టించుకున్నాం అంతే. మనం సృష్టించుకొని మనము జస్ట్ ఒకరికొరు కాట్ల. ఇంకో విషయం, ఇంతకుముందు ఒక 1000 సంవత్సరాల కిందట వీరశైవులు, వైష్ణవులు ఫైటింగ్ పట్టేవాళ్ళు. ఓకే. ఓకే. అది పెద్ద ఫైటింగ్ బట్టి గుళ్ళుల్ని నాశనం చేసి ఒకరికొరు కొట్టుకునేవాళ్ళు వీరశైవులు, వైష్ణవులు. ఓకే. ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు హిందూ ముస్లింలు కొట్టుకుంటున్నారు. ఆ విధంగా మనం సృష్టించుకోండి అన్నీ. కాదు సార్ ఏదో మీరు ఇంకా ఏదో బుక్ రాస్తున్నారని విన్నాను. అతకల్లపట్టం చరిత్ర. ఈ ఓకే. కనగానపల్లిలో ఒకప్పుడు పాలెగాళ్ళు ఇక్కడ నివసించి పాలెగాళ్ళ యొక్క కోట ఉండేది ఇక్కడ కనగానపల్లిలోనా? కోటలో ఓకే. ఒక 100 ఎకరాల్లో కోటలో ఉండేది. కనగానపల్లి అంటే ముందు ఇక్కడ పెదయ్య గుడి ఉంది, పాత పెదయ్య గుడి. అక్కడ అతకల్లపట్నం అని ఓ ఊరు ఉండేది. అంటే ఫస్ట్ ఈ ఊరికి అక్కడే ఉండేది. అక్కడ ఉండేది. ఓకే. ఈ ఊరు వచ్చేసి పండమేటి నది ఒడ్డున ఉంది ఇది ఊరిది. ఓకే. ఓకే. ఆ పండమేటి నది కంబగిరి స్వామి కొండలలో పుట్టి ప్రవహిస్తున్నటువంటి పండమేరు నదికి ఆ బుక్కరాయల యొక్క మంత్రి అయినటువంటి ఆయన బుక్కరాయ సముద్రం దగ్గర ఒక చెరువు కట్టించాడు. ఓకే. బుక్కరాయల పేరు మీదుగా బుక్కరాయ సముద్రం అని, బుక్కరాయల భార్య పేరు మీదుగా అనంతమ్మ పేరు మీదుగా అనంతపురం అని పేర్లు పెట్టాడు అనమాట. ఓకే. ఓకే. చాలా చరిత్ర ఉందంటారా? తర్వాత ఆహా. అదే విధంగా ఈ ఇది బుక్కపట్నం దగ్గర కూడా అది ఆ నదికి ఒక చెరువు కట్టి అవతల బుక్కపట్నం అని బుక్కరాయల పేరు మీదుగా యూదుల అనంత సాగరం అని పేర్లు పెట్టాడు అనమాట ఆయన. ఓకే. ఓకే. పెట్టి ఈరోజు ఈ పండమేరు నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో ప్రఖ్యాత ఉంది. ఎంతో పుస్తకాల్లో ఈ పండమేరు నది కూడా గురిజాడ అప్పారావు గారు రాశాడు ఈ పండమేరు నది గురించి. ఈ పండమేరు నది ఒడ్డున అతకల్లపట్నము 13వ శతాబ్దంలో చాలా ప్రాముఖ్యత పొందింది అది. ఇక్కడ 300 కమిడి మగ్గాలు ఉన్నాయని ఒకనొక డొల్లుల పదాల్లో వచ్చింది. కొన్ని పుస్తకాల్లో కూడా ఉంది. కమిడి మగ్గాలు ఉన్నాయి, పెద్ద ఊరుగా ఉండేది. అక్కడ 1000 ఇండ్లు ఉన్నాయి అక్కడ ఒకప్పుడు. కాదు సార్ ఇదంతా మళ్ళీ ఒకప్పట్లో ఏదో కర్ణాటక అనేది విన్నాం, నిజమే? కర్ణాటక ఇదంతా హంపి విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగం ఇది. ఓకే. ఇదంతా కన్నడంలో. ఇప్పుడు డొల్లుల పదాలు కూడా అతకల్లపట్నం యొక్క పెదయ్య స్వామి యొక్క డొల్లుల పదాలు అన్నీ కూడా కన్నడంలోనే ఉన్నాయి. అన్నీను. అందువల్ల ఈ యొక్క అతకల్లపట్నం నుంచి పెదయ్య, చిన్నయ్య, దుర్గం సినయ్య, ఇటుకల పల్లయ్య, ఉజ్జనయ్య వీళ్ళంతా కలిసి హంపిలో వీరముష్టోన్ని యుద్ధం చేశారు 13వ శతాబ్దంలో. 1348-50 ప్రాంతాల్లో. ఏదో అతకల్లపట్నం చరిత్ర గురించి కూడా మీరు ఏదో బుక్ రాస్తున్నారు. అతకల్లపట్నం చరిత్రలో ఆ చరిత్రలో భాగంగా ఇవన్నీ కూడా వస్తాయి. ఈ కనగానపల్లి పుట్టుపూర్వోత్తరాలు, కనగానపల్లి ఎట్లు పుట్టింది, ఫస్ట్ పేరు ఏం పేరు సార్? కనకగుండనహళ్ళి. కనకగుండనహళ్ళి. దాని శాసనం ఉంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర. కనకగుండనహళ్ళి అతకల్లపట్నం వేరా? అతకల్లపట్నం వేరది, అక్కడ ఉండేది. కనకగుండనహళ్ళి ఇది. ఓకే. అయితే కనగానపల్లి మీద ఏదో పాట ఉందని కూడా విన్నాను సార్. ఒకసారి లాస్ట్ 3 years బ్యాక్ కూడా విన్నాము. ఒక్కసారి మా ప్రేక్షకులకు పుస్తకము రాసిన తర్వాత పుస్తక రూపంలో అన్ని పాటలు అవన్నీ వస్తాయి. అది మాకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? మాకు 3 years బ్యాకే చెప్పారు. చెప్పాము. అది త్వరలోనే ఆర్థిక పరిస్థితి వల్ల రిలీజ్ చేయలేకపోతే, చేయడం అంటే బాగా ఉండాలనే ఉద్దేశంతోనే మామూలు చేస్తే 20-30 వేలలోనే అయిపోతుంది. మంచి బుక్ మాత్రం ఉంటుంది. అట్లే కాదు, మంచి 10 కాలాల పాటు భవిష్యత్తులో బాగుండా పిల్లలకి దీని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే, చరిత్రను తెలుసుకోవాలనే ఉద్దేశంతో, దాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు పిక్చర్ ఉంది, పెద్దగా బాగా కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తారు కదా, అట్లా దీన్ని కూడా ఆర్థిక పరిస్థితి ఏమన్నా కానీ ఒక లక్షలు కానీ దాన్ని ఒక లెవెల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో రెడీ చేస్తున్నాం. త్వరలో కూడా రిలీజ్ చేస్తాం. చేసే పని ఏదో కొద్దిగా బాగుంటే బాగుంటుంది అని. దాంట్లో ఈ డొల్లుల పదాలు కూడా వస్తాయి. అలుగు పదాలు, డొల్లుల పదాలు, పెదాయిని గురించి, కొంతమందిని గురించి బాగా
రాయగలుగుతాను. కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆ బుక్ ఇంకా మీరు ఇంకా అది స్టార్ట్ వెనక ముందు చేయలేదు. చూస్తున్నాం అంతే. ఓకే. ఓకే. అయితే ఆ. గనుక ఆ బుక్ మొత్తం రాసేసి అతకాలపట్నం చరిత్ర అంతా ఆ బుక్‌లో రచించేస్తారు. ఎస్. మొత్తం రాసుకున్నారా సార్ మొత్తం? అన్నీ ఉండే టైపింగ్ కావాలా అది హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఆ తీసుకోమన్నారు. లెవెల్లో పోయి అది ఇంకా కొన్ని ఫోటోలను తీసాం. ఒక 90 ఫోటోలు తీసాం. మొత్తం అతకాలపట్నంలో ఉండే ఫోటోలు, ఓకే. ఈ తినరానిగుట్ల ఫోటోలు, ఇక్కడ బావి ఉంది ఒకటి. ఓకే. ఓకే. ఇక్కడ ఆహ్, ఎ- ఈ యలకుంట రోడ్లో బావి. ఓకే. ఆ ఓకే. బావిలో ఉండే ఫోటోలు అని తీసాం. ఆ ఫోటోలన్నీ కూడా ప్రింటింగ్ చేస్తాం దాంట్లో. తిరుమలరాయుడు స్వామి గుట్టు ఉంది కదా సార్? ఆ. ఆ గుట్ట గురించి ఏదో చరిత్ర ఉందంటారు. అది చరిత్ర ఏం లేదు. ఇప్పుడు 5 శాసనాలు ఉన్నాయి ఈ ఊర్లో. ఓకే. 5 శాసనాలు. ఓకే. ఒకటి వచ్చేసి అచ్యుతరాయల శాసనం 2 ఉన్నాయి అక్కడ కోటలో. ఒక పక్కన ఇప్పుడు మనకి దొరకవు అవి. ఆ. ఒక కంప చెట్లని అడ్డం ఉన్నాయి. అవి ఫోటోలు తీసాం ఉన్నాయి నా దగ్గర. ఓకే. మీ దగ్గర. ఆంజనేయ స్వామి గుడి దగ్గర 2 శాసనాలు ఉన్నాయి. ఓకే. ఒక శాసనం ఉండే ఆ ఎనుగోడ్లన్నీ ఇది తిక్కడం వల్ల అది పోయింది అది. ఓకే. ఓకే. ఇంకోటి పెద్ద శాసనం ఉంది. 32 లైన్లు ఉండదు. ఓకే. ఓకే. అది శ్రీకృష్ణదేవరాయల అల్లుడైనటువంటి అళయరామరాయలు వేసిండే శాసనం అది. ఆహా! 32 లైన్లు అది. ఓకే. ఆ దాంట్లో కనకగుండనాళ్ళని 9 సార్లు వచ్చింది పేరు. ఈ కనగానపల్లి పేరు. ఓకే. ఓకే. ఆహా! ఆ. ఈ ఆ కనగానపల్లి శాసనాలన్నీ కూడా మైసూర్‌లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ. మైసూర్‌లో ఉన్నాయి. మైసూర్‌లో ఉన్నాయి ఇవన్నీ దీనికి కనగానపల్లి సంబంధించినవి. గురించి. కొన్ని దీని గురించి మా చెన్నై యొక్క లైబ్రరీలో కూడా ఉన్నాయి కొన్ని యూనివర్సిటీల్లో. ఓకే. 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 ఎందుకంటే ఇవన్నీ కూడా పల్లెటూర్ల యొక్క విషయాలన్నీ కూడా కొన్ని సేకరించారు. అవన్నీ కూడా మనకి చెన్నై, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది ఒకప్పుడు. ఓకే. ఓకే. ఉన్నప్పుడు ఆ ఒక ఆర్కియాలజీలో ఉండే పుస్తకాలన్నీ అక్కడే వదిలిపెట్టి వచ్చేసినారు యూనివర్సిటీల్లో. ఓకే. ఓకే. అవన్నీ పరిశోధన చేసడానికి పోయాను నేను అక్కడికి యూనివర్సిటీకి. ఓకే సార్. ఓకే సార్. కనగానపల్లి ఎట్లా పుట్టింది, గుత్తి ఎట్లా పుట్టింది, ధర్మవరం ఎట్లా పుట్టింది, అవన్నీ కైఫియత్తులు ఉంటారు. ఈ అతకాలపట్నంలో కూడా ఏదో 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 ఉందన్నారు. స్పెషల్‌గా ఏదో ఎన్ని ఇయర్స్? అదే అతకల్లపట్నం స్పెషల్‌గా అంటే ఈ యొక్క పెదయ్య, చిన్నయ్య, దుర్గం చిన్నయ్య, ఇటుకలపల్లయ్య, ఉజ్జనయ్య వీళ్ళంతా ఒకప్పుడు 13వ శతాబ్దంలో ఇక్కడ యుద్ధానికి పోయి రాయలసీమ యొక్క కురుబ నాయకులుగా పేరు పొంది 12 మంది సారథులు, ఓకే. కనీసం అంటే 1000 మంది సైన్యంతో పోయి అక్కడ వీరముష్టివాడిని యుద్ధం చేశారు. వాడిని ఓకే. చంపారు. వాడు చాలా క్రూరుడుగా ప్రవర్తిస్తుంటే వాడిని తుంగభద్ర నది ఒడ్డున మలయకోట పర్వతంలో యుద్ధం జరిగింది బాగానే ఒక ఓకే. వారం రోజులు. ఓకే. ఓకే. ఆ యుద్ధాన్ని ఇప్పుడు నా పుస్తకంలో వర్ణించి రాస్తాను బాగా. ఖచ్చితంగా ఆ, అది. ఓకే. 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 ఓకే సార్. మొత్తానికైతే మేము అతకాలపట్నం చరిత్ర కావచ్చు, మన కనగానపల్లి యొక్క కొద్దిగా విషయాలు కావచ్చు, మాతో అయితే ఎన్నో పంచుకున్నారు. మీరు యోగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటున్నారని మీరు అంటున్నారు. కొంతమంది తినేసి కూడా కదలకోకుండా ఒక చోట ఉండేసి వాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. వాడికి విరుగుడు కావాలంటే ఏ ఆసనాలు చేస్తే మంచిగా ఉంటాయంటారు సార్? ఆసనాల కంటే ఫస్ట్ మొట్టమొదటిసారి వాళ్ళు బాగా వాకింగ్ చేయాలి. వాకింగ్. ఆసనాలు చేయడానికి మళ్ళీ ఆసనం దగ్గరికి వస్తే కొన్ని ఆసనాలు నేర్పిస్తాను నేను. అవి ఏం చేయాలని సూర్య నమస్కారాలు చేస్తే బాడీలోని ప్రతి భాగం కూడా చైతన్యవంతం అవుతుంది. ఓకే. ఓకే. బాడీలో ఏమి లేకుండా ఊరికే కూర్చొని తినుకుంటా ఇంట్లో కూర్చుంటే అది కొవ్వు పేరుకుపోయి ఒక బ్లడ్ సర్క్యులేషన్ స్టక్ అయ్యి గుండె ప్రాబ్లం ఎక్కువ వస్తున్నాయి. అలా ఏమైనా ఎవరైనా అంటే గుండె ప్రాబ్లంతో ఎవరైనా మరణించిన వారి సంఘటన ఎవరు మీరు చూసారా? చాలామంది కనగానపల్లిలోనూ మా స్నేహితులు గుండె ప్రాబ్లం వల్ల ఆపరేషన్ చేసుకొని వాళ్ళు జీవిత కాలమంతా టాబ్లెట్లకే అంకితం అయిపోయినారు. అవును. నెల వచ్చేదానికి 10,000 రూపాయల టాబ్లెట్స్ మింగుతున్నారు. యూత్ చిన్నపిల్లలు కూడా చిన్న వయసు వాళ్ళు కూడా. అవునవును. ఆ? అవును సార్. ఇప్పుడు నాకు గుండె ప్రాబ్లం వస్తుంది అనేది నాకు రాదు. ఎందుకంటే ప్రాణాయామం బాగా కపాలభాతి కొడతాను నేను. ఆహా. కపాలభాతి కొట్టడం వల్ల ఈ జీర్ణకోశము, కిడ్నీలు, ఈ యొక్క గుండె ఇవన్నీ కూడా చాలా బాగా ఈ చైతన్యవంతమవుతాయి. జీర్ణ కోసం రోగం పుట్టుకొస్తుందా? జీర్ణంలో ఏమవుతుందంటే కొంతమంది ఊరికే తింటానే ఉంటారు అంతే. తినడమే అంతే. ఆహా. ఒక నెలకు ఒకసారి ఉపవాసం ఉండో, మంచి పండ్లు తినో, లేకపోతే మునగాకు రసం తాగో, ఆ కడుపులో ఉండి క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఓకే. ఓకే. క్లీన్ కాకపోతే ఆ కడుపులో లేనివని పేరుకుపోయి కొన్ని పురుగులు కూడా తయారవుతాయి దాంట్లో. ఆ కడుపు జీర్ణకోశంలో కొద్దిగా రెస్ట్ ఇవ్వాలంటారు. రెస్ట్ ఇవ్వాలి దానికి ఉపవాసం అంటారు. ఓకే. ఓకే. ఒక రోజంతా మొత్తము కనీసం అంటే 4 లీటర్ల నీళ్ళు తాగాలి ఆ రోజు. ఓకే. ఓకే. ఇంకా మౌనంగా ఉంటే ఇంకా మంచిది. ఓకే. లేదా నీకేమైనా కూడా అర్జెంట్ కావాలంటే బొప్పాయికాయ తిను. ఓహో. ఆ రోజు ఆకలి ఉంటే ఆకలి ఉంటే. తింటే బాగా క్లీన్ చేస్తుంది కడుపు అంతా. నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఓకే. బొప్పాయి ఇక్కడే ఇదే బండ మీద కూర్చొని పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా మౌనంగా ఉండి ఉపవాసం ఉండి నేను కేవలం వాటర్ మాత్రం తాగి వీలైతే బొప్పాయికాయ తిన్నాను అంతే. పొద్దున్నే
కొద్దిగా సాయంత్రం కొద్దిగా, అందుకు తప్పితే నాకు ఏమి ఇది లేదు. మీ యోగాతోనే మీ ఆరోగ్యం సరిదిద్దుకుంటూ చక్కబరుచుకుంటున్నారు. ఆ, ఇంత ఆరోగ్యంగా ఉన్నారు మీరు. ఉంటాను. ఖచ్చితంగా. ఆరోగ్యం ఉంటూ ఇతరులకి సేవ చేస్తున్నాను. అవును. పిల్లలకి పిల్లలకి 10 యోగా మందికి ఉచితంగా ఎట్లా ఉన్నా కూడా పిల్లలకి సెలవులు వచ్చిందంటే పిల్లల్ని చైతన్యవంతం చేస్తాను ప్రతి ఒక్కరిని. సెలవు వచ్చిందంటే కొద్దిగా సమయం దొరికిందంటే పిల్లలు కూడా మీ 10 చుట్టూ ఉంటారు. 10 మందిని రెడీ చేయడం కోసం పెట్టడము, ఓకే. చాలా వాళ్ళని యోగా, సూర్య నమస్కారాలు, జాగింగ్, వార్మప్ ఆసనాలు. ఓకే. ఇప్పుడు ఇంకా కొత్తగా చేర్పిస్తున్నాం. హ్యాండ్ బ్యాలెన్స్, లెగ్ బ్యాలెన్స్ ఫస్ట్ వస్తే చాలు. టీచింగ్ ఓకే. ఇవి వస్తే చాలు, ఎక్కడికైనా గెలిచొస్తారు. ఆహా! హ్యాండ్ బ్యాలెన్స్, లెగ్ బ్యాలెన్స్, టీచింగ్, ఆహా! బ్యాక్ బెండ్, ఈ ఓకే. 4 ముఖ్యం. ఆహా! వాడికి ఇవన్నీ కంటే జాగింగ్ ఇవన్నీ తర్వాత ఆసనాలు, వేరే ఆసనాలు కాదు, ఆహా! ఇవే మెయిన్ కాంపిటీషన్ ఆసనాలు చేపిస్తున్నాను. ఓకే సార్. అవి 4 వస్తే చాలు, వాడు ఏడికైనా కూడా పనికొస్తాడు. మీ ఆ. యోగా వల్ల ఇంతవరకు మీ జీవితంలో ఏమైనా బాధపడిన సంఘటనలు ఎందుకు వచ్చానురా యోగా లేకని అన్నాను. కొత్తగా వచ్చినప్పుడు అనిపించిందా? ఈ ఊరిలో 60 మందితో మొదలు పెట్టినాము. ఒకరోజు మాకు గంగాధర్ సారు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఓకే. మాకు మొట్టమొదటిసారిగా ఇది ఇచ్చాడు, ప్లేస్ ఇచ్చాడు. అది ఏపీ మోడల్ స్కూల్ ఓకే సార్. ఇచ్చినప్పుడు 60 మంది పిల్లలు వచ్చారు. ఆ రోజంతా యూత్ కొంతమంది ఏం చేశారంటే సాక్షి పేపర్, ఈనాడు పేపర్, అన్ని పేపర్లకి 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్లా యోగా గురువు సుబ్బరాయుడు నేర్పిస్తాడంట అని. హ్మ్. అక్కడికి పోతే పిల్లలు ఎవరు రాకుండా మాకు నడుములు పట్టుకుపోయినాయి అని చెప్పి ఎవరో ఇది చేసి రాకుండా పోయి, అది కాక ఇతను ఎవరు కొత్తగా వచ్చినట్టు దొమ్మరాట్లు ఆడిపిస్తాడంట అని ఏమేమో ఎగతాళి చేసుకున్నారు. ఓకే. అందువల్ల అనుకుంటాను, నేను ఎందుకు యోగాలు దిగాను ఇక్కడ, నా పర్సనల్గా ఏదైనా చేసుకోకుండా ఇవంతా ఈ పిల్లలకి ఎందుకు నేర్పించకపోతున్నాను, ఇది నాకు చాలా డిజర్వ్ అయిందని కూడా చాలా బాధపడినాను ఇంట్లో కూర్చొని. ఓకే. తర్వాత పిల్లల్ని పట్టుకొని ఎట్లా అట్లా ఇంకా కొన్ని రోజుల తర్వాత అది 20-30 మందిని రెడీ చేసి, మళ్ళీ 60 మందిని రెడీ చేసి ఓకే. చేసేసిన తర్వాత ప్రపంచ దినోత్సవం, యోగ దినోత్సవం వచ్చిన తర్వాత నేను కొంచెం వెలుగులోకి వచ్చాను. యోగా డే అమ్మాయిలు అబ్బాయిలు అందరికి కూడా నేర్పించేస్తారు కదా సార్? మొట్టమొదటిసారిగా అబ్బాయిలకే స్టార్ట్ చేశాను. ఒక 2-3 నెలలు హుహు. అమ్మాయిల గురించి ఆలోచన లేకపోయాయి. ఓకే. వాళ్ళే ముందుకు వచ్చారు అమ్మాయిలు. ఓకే. సార్ మేము చేస్తామని పద్మాసనం అది చేసేసరికి అమ్మాయిల్ని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, ఓకే. మేము ఏదైనా కూడా యోగా నా దగ్గర వచ్చే వాళ్ళకంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర బాగా మాట్లాడతాను నేను. ఓకే. ఓకే. మీ పిల్లవాడు ఈ విధంగా ఉంటుంది, కాంపిటీషన్ పోతే ఉంటుంది, కాంపిటీషన్ పోతే ఈ విధంగా విజయవాడకి రావాల్సి వస్తుంది, గుంటూరుకి రావాల్సి వస్తుంది, ఒకతూరి ఢిల్లీకి పోవాల్సి వస్తుంది, మీరు అన్నీ గుర్తులు పెట్టుకొని మీరు పిల్లలకి పంపిండి. వాళ్ళ దగ్గర ఫస్ట్ పర్మిషన్ లేదంటే మాకు కాంపిటీషన్ వద్దు, మాకు యోగానే కావాలంటే యోగా నేర్చుకొని ఇంట్లో పెట్టుకోండి. అంతే. మీ దగ్గర రెండే విషయాలు. మీరు రోజు నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్కువ మాట్లాడి నేను మళ్ళీ పిల్లల్ని బాగా చెప్పేస్తారు. రెడీ చేస్తాం. ఓకే. ఓకే. కాదు సార్, ఒక మనిషికి రోజుకి ఎంతసేపు చేస్తే సరిపోతుంది సార్ యోగా? పొద్దున్నే 5 గంటల నుంచి, లేదంటే 6 గంటలకే లేను. లేచి ఒక అర్ధ గంట, 3/4 గంట సేపు 1 అవర్ చేసేస్తాను. చాలా. ఫస్ట్ మొట్టమొదటిసారిగా వాటర్ తాగు, ఇట్లా రగ్గుపరుచుకొని సూర్య నమస్కారాలు, జాగింగ్, వార్మప్ చేయాలి ఫస్ట్. ఓకే. తర్వాత సూర్య నమస్కారాలు తర్వాత ప్రాణాయామం, తర్వాత కొన్ని ఆసనాలు చేసి ప్రాణాయామం చేసేస్తాను. లేదంటే ఆ ప్రాణాయామం రాదు నాకు, ఆసనాలు అంటే ఆసనాలతో శరీరం బాగా చైతన్యవంతం అవుతుంది. ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. ఎంతసేపు? ఒక 1 అవర్ జరిగితే సరిపోతుందా? నీవు అర్ధ గంట సూర్య నమస్కారాలు చేసినా పర్వాలేదు. ఓకే. సూర్య నమస్కారాలతోనే నువ్వు ముగించినా పర్వాలేదు. ఓకే. ఆ సూర్య నమస్కారాలు కూడా సూర్య నమస్కారాలు హాఫ్ అవర్ చేస్తే చాలు. అవే 20-30 సూర్య నమస్కారాలు దినమును, కొన్ని ఆసనాలు, ప్రాణాయామం కొద్దిగా చేసేస్తారు. అంటే ఇప్పుడు బీపీ, షుగర్ ఇట్లాంటి రకరకాల రోగాలు వేసుకొని ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు. టాబ్లెట్స్. ఒక విషయం చెప్తా చూడు, నాకు 70 ఏళ్ళు అంటివి కదా నువ్వు, నాకు బీపీ షుగర్ లేవు. అవునా? నేను కాఫీ ఎట్లంటే అట్లా తాగను, ఎవరైనా ఇస్తే తాగుతాను. అదే షుగర్ లెస్ ఏం కాదు, షుగర్ తో తాగుతాను. తాగుతారా? కొంతమంది అయితే తాగలేరు ఇప్పుడు షుగర్ వేసుకొని. అదే కదా. అది సంపుష్టిగా 70 ఏళ్ళ వయసు వచ్చినా కూడా నాకు ఇదేం లేదు. మీరు తినాలనుకుంటే ఏమైనా ఫ్రీగా తినగలరు. తినాలనుకుంటే కానీ తినరు మీరు. దేని పెట్టే స్టాప్ దానికి. ఫుడ్ ఎట్లంటే తినకూడదు, ఈ కడుపులోకి ఇష్టానుసారము తినకూడదు. ఎట్లంటే చూసి దాని పరిస్థితిని చూసి తినాలి. ఇప్పుడు ఫైనర్స్ ఎట్లంటే అట్లా ఫుడ్ అంటే ఫుడ్ తినరు. విటమిన్స్ ఫుడ్డే ఎక్కువ తీసుకుంటారు. అది అట్లా కాదు, ఎట్లంటే ఏదో తింటాంటాం. ఆ బజార్లో ఉండే యొక్క ఇవి గోబీ మంచూరియన్ అంటే అవన్నీ ఏంటివంటే కెమికల్స్, అవన్నీ కెమికల్స్ లేనిపోయినవన్నీ ఇచ్చేసింటారు. అవన్నీ ఎక్కువ తినకూడదు ఫుడ్. ఇప్పుడు నీకు జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, రాగి ముద్ద, చట్నీ, కొన్ని పండ్లు, బొప్పాయి, కొన్ని పండ్లు మంచి తింటే బాగుంటుంది, ఆరోగ్యం ఉంటుంది. సీజనల్ పండ్లు, అరటి పండ్లు,
కొన్ని కొన్ని తింటే బాగుంటుంది అనమాట శరీరం. మీరు తినరా సార్ చికెన్ మటన్? లేదు, చికెన్ మటను ఒకప్పుడు తినేవాడిని చిన్నపిల్లప్పుడు. ఓకే. ఇప్పుడు చికెన్ మటను, చేపలు, కోడిగుడ్లు ఏం ముట్టలేదు. ఓకే. దాని గురించి ఆలోచన లేదు. ఓకే సార్. ఇప్పుడు అన్న అయితే మరి మీ కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. భవిష్యత్తు బాగుంటుంది మా అబ్బాయికి ఇప్పుడు చెప్తున్నాను చూడు. ఎందుకంటే మొన్న బ్రహ్మాండంగా పాట పాడాడు. ఓకే. హరివరాసనం. వాడి వాయిస్ చూసి ఓహ్ ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది అనుకుంటున్నాను నేను. ఓకే. మీకు కొన్ని పద్యాలు వచ్చాయని కూడా మేము విన్నాం సార్. మా కోసం ఒక పద్యం ప్రేక్షకుల కోసం. అది దుర్జటి యొక్క కృష్ణదేవరాయల యొక్క సభలో పాడినటువంటి పద్యం ఇది. ఓకే. పాడతాను. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్లుకుల కేల కలిగెనో అతులిత మాధురీ మహిమా ఆ తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా ఘనతా జనతాపహార సంతత మధురాధరోదిత సుధార సదారలు గ్రోలుటుందుమీ ఆ సూపర్ సార్. నిజంగా సార్ మీకు ఇంత మంచి వాయిస్ ఉంది సార్. నిజంగా అసలు షాక్. నిజంగా సార్ భలే ఉంది సార్. నిజంగా మీ యొక్క ఆశీర్వాదం మరి మీ యొక్క కొడుకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు సార్. ఇంత మంచి వాయిస్ ఉంది కాబట్టి మీరు మంచి మంచి సభల్లో కూడా కొన్ని సాంగ్స్ పాడామని విన్నాను సార్. అక్కడ మీరు జాబ్ చేస్తారు వడకశిరలో. నిజంగా సార్. ఓకే సార్, మొత్తానికైతే చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకి ఆరోగ్యం బాగుండాలంటే మనము మన కాళ్ళ మీద మనం కాన్ఫిడెంట్గా ఉండాలన్నా కూడా యోగా చాలా అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అదే ఒక ఇన్ఫర్మేషన్ మీదే ఈరోజు మనము సార్ని అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సార్ యొక్క జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడులు కావచ్చు, సార్ యొక్క యోగా యొక్క జీవితం కావచ్చు, ప్రతి ఒక్కటి మన కోసం ఈరోజు పంచుకున్నాడు. ఓకే సార్, మా కోసం ఇన్ని విషయాలు ధన్యవాదాలు. ఓకే సార్, ఏమన్నా ఇంకా ఏమైనా మీ ఏమైనా శ్లోకాలు ఏమైనా ఉంటే కనుక మా కోసం ఏమైనా యోగాకి సంబంధించిన శ్లోకాలు పాడు ఏమైనా రాసిపడండి సార్. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినా పతంజలీం ప్రాంజలిరానతోస్తిం ఆబాహు పురుషాకారం శంకుచక్రసిధారిణీ సహస్రశిరసం శ్వేతం ప్రణమామి పతంజలి. జై హింద్. ఓకే, మన ప్రభు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఈరోజు అయితే మనకు సార్ గారు అయితే మంచి ఇంటర్వ్యూ ఇచ్చాడు, మంచి మాటలు కూడా మనతో పంచుకున్నాడు. ఓకే, మరి మన వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. ధన్యవాదాలు.